Hello, Namaste. Welcome back to my YouTube channel Vesi Paradise. I am Gajavalli Sai Sahiti. ఈ రోజు స్పెషల్ ఉడికించిన అనపకాయలు. ఈ ఫ్లాట్ బీన్స్ ని ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. మేమైతే అనపకాయలు అని పిలుస్తాము. మరి మీరేం పిలుస్తారో కామెంట్ చేయండి. హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, ఫైబర్ అండ్ మినరల్స్ ఉన్న ఈ అనపకాయలని ఎలా ఉడికించుకోవాలో చూద్దామా? మరి ఇంకెందుకు లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ మార్కెట్ నుంచి మీకు కావాల్సినన్ని అనపకాయలని తెచ్చుకోండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే అనపకాయలు ఫ్రెష్గా అస్సలు దొరకలేదు. ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి. వీటి మధ్యలో ఆకులు పుల్లలు లాంటివి వస్తే అన్నీ తీసేసి ట్యాప్ వాటర్ కింద 2 or 3 times కడుక్కోవాలి. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వీటిల్లో చాలా పుష్కలంగా ఉంటాయి. దాని వలన మనకైతే ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది, క్యాన్సర్ రాకుండా కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా బోన్స్ హెల్త్ కోసం, హార్ట్ని హెల్తీగా ఉంచడం కోసం అండ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఈ అనపకాయలు బాగా యూజ్ అవుతాయి. అందుకే మనకి దొరికినప్పుడు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వీటిని మన డైట్లో ఉంచుకోవాలి. సో ఇక్కడ నేనైతే 3 times ట్యాప్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ డ్రింకింగ్ వాటర్తో మరొక్కసారి వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ మొత్తాన్ని స్ట్రైన్ చేసేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇవి మునిగే అన్ని వాటర్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. ఆవిరి మీద కూడా మనం వీటిని ఉడికించుకోవచ్చు, బట్ నేనైతే ఈజీగా ఉంటుందని ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేశాను. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసి చూసాము అంటే మనకి అనపకాయలు ఈ విధంగా ఉంటాయి. మనం వీటితోటి ఎన్నో రకాల రెసిపీస్ని చేసుకోవచ్చు, కానీ ఇలా ఉడికించిన వాటిని ఒక్కసారి కలిపేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒలుచుకొని లోపల ఉన్న విత్తనాలను తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటాయి. నాకు తెలిసి మీలో ఎంతోమందికి ఇవి తినటం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి, వీటి టేస్ట్ గురించి తెలిసే ఉంటుంది. అయినా ఇంకొకసారి గుర్తు చేయడం కోసం ఈ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.